Subscribe and share my channel Sudarsana. నమస్కారం. సుదర్శన వైటి ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం రథసప్తమి గురించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. మకర సంక్రాంతి తర్వాత వచ్చే మాఘమాసం శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటాం. ఈ సంవత్సరం అంటే 2024 ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి పర్వదినం వచ్చింది. సూర్యుడు మొత్తం 12 రాసులను చుట్టి రావటానికి ఏడాది సమయం పడుతుంది. ఒక్కో నెల ఒక్కో రాశిలో సంచరిస్తాడు. అదితి కశ్యప దంపతులకు సూర్యభగవానుడు జన్మించిన రోజు రథసప్తమి రోజు. అందుకే దీనిని సూర్య జయంతిగా కూడా కొందరు వ్యవహరిస్తారు. ఇక రథసప్తమి రోజు ఏ విధమైన పూజా విధానం చెయ్యాలంటే, రథసప్తమి రోజు తెల్లవారుజామునే లేచి పవిత్రంగా స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. పూజ చేసేందుకు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఉదయించే సూర్యుడికి ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించడం వల్ల సూర్యభగవానుడి సంపూర్ణ ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి లభిస్తాయి. స్నానం ఆచరించే సమయంలో తల మీద 7 జిల్లేడు ఆకులను ధరించి స్నానం చేస్తే 7 జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని నమ్మకం. జిల్లేడు ఆకులకు అర్కపత్రాలు అని పేరు. సూర్యుడికి ఉన్న అనేక నామాలలో అర్క అనే పేరు కూడా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో జిల్లేడు ఆకు మీద రేగుపండును కూడా ఉంచుకుని రథసప్తమి స్నానాన్ని ఆచరిస్తారు. దేశంలో అనేక ప్రముఖ దేవాలయాలలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే రథసప్తమి రోజు ఉపవాసం ఉండి కొన్ని పరిహారాలను పాటించడం వల్ల సూర్యభగవానుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. రథసప్తమి రోజున ఆదిత్య హృదయం పారాయణం చేయటం, సూర్యాష్టకం చదవటం వల్ల అంతా మంచి జరుగుతుంది. 7 గుర్రాల రథం మీద సూర్యభగవానుడు నిత్యం సంచరిస్తాడు. సూర్యరథానికి ఉండే 7 గుర్రాలు 7 వారాలకు ప్రతీక. సూర్యరథ చక్రానికి ఉండే 12 ఆకులు 12 రాసులకు చిహ్నంగా భావిస్తారు. సూర్యుని రథానికి ఉన్న 7 గుర్రాల పేర్లు ఏమిటంటే గాయత్రి, త్రిష్ణువు, అనుష్టుప్పు, జగతి, పంక్తి, బృహతి, ఉష్ణిక్కు. మేషం నుంచి మీనరాశి వరకు ఉన్న 12 రాశులలో సంచరించేందుకు సూర్యభగవానుడికి ఏడాది కాలం పడుతుంది. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల సంచరిస్తాడు. సూర్యుడిని ద్వాదశాదిత్యులుగా కూడా పిలుస్తాము. అంటే 12 నెలలలో 12 రాశులలో సూర్యభగవానుడు సంచరించేటప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నెలలోనూ ఒక్కొక్క పేరుతో పిలువబడతాడు. ఆ 12 సూర్యుని యొక్క రూపాలకు 12 పేర్లు ఉన్నాయి. అవి ఏమిటంటే చైత్రమాసంలో ధాతు అనే పేరుతోనూ, వైశాఖ మాసంలో అర్యముడుగాను, జ్యేష్ఠమాసంలో మిత్రుడుగాను, ఆషాఢమాసంలో వరుణుడుగాను, శ్రావణమాసంలో ఇంద్రుడుగాను, భాద్రపద మాసంలో వివస్వంతుడుగాను, ఆశ్వీయజ మాసంలో త్వష్టగాను, కార్తీక మాసంలో విష్ణువుగాను, మార్గశిర మాసంలో అంశుమంతుడుగాను, పుష్యమాసంలో భగుడుగాను, మాఘమాసంలో పూషుడుగాను, పాల్గొన మాసంలో పర్జన్యుడుగాను వ్యవహరింపబడతాడు. రథసప్తమి రోజున కొన్ని పరిహారాలను పాటించడం వలన సూర్యుని సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చు. రథసప్తమి రోజున చాలామంది ఉప్పుకు దూరంగా ఉంటారు. అంటే వంటకాలలో ఉప్పును ఉపయోగించరన్నమాట. అలాగే ఆ రోజున ఉప్పును దానం చేయటం శుభప్రదంగా పరిగణిస్తారు. నదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే చాలా మంచిది. అలా చేయటం వలన వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని నమ్మకం. బెల్లంతో చేసిన పరమాన్నం సూర్యునికి నైవేద్యంగా సమర్పిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు. బెల్లం, రాగులు, గోధుమలు, ఎరుపు లేదా నారింజ రంగు వస్త్రాలను దానం చేయటం అత్యుత్తమ ఫలితాలను ఇస్తుంది.
ఆవు పేడతో పిడకలను చేసి ఆ పిడకలతో ఆరుబయట సూర్యకిరణాలు పడే విధంగా ఒక పొయ్యని ఏర్పాటు చేసి ఆ పొయ్య మీద ఆవు పాల గిన్నెను ఉంచి పాలను పొంగించి ఆ పాలలో సూర్యకిరణాలు పడేలా ఉంచి పరమాన్నాన్ని వండి చిక్కుడు ఆకులతో చిక్కుడు కాయలతోటి రథాలను ఏర్పాటు చేసి ఆ ఆకులలో వండిన పరమాన్నాన్ని ప్రత్యక్ష భగవానుడైన ఆ సూర్యదేవునికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ చిక్కుడు ఆకులలోని ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ అమృత సమానంగా స్వీకరిస్తారు. దీని వలన వారికి సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. రథసప్తమి రోజు అర్కపత్రము అంటే తెల్ల జిల్లేడు ఆకుతో స్నానం చేసేటప్పుడు చదువుకోవలసిన శ్లోకము. సప్త సప్తి ప్రియే దేవి సప్తలోకైక దీపికే సప్త జన్మార్జితం పాపం హర సప్తమి సత్వరం యన్మయాత్ర కృతం పాపం పూర్వం సప్తసు జన్మసు తత్సర్వం శోకమోహౌ చ మాకరీహం తు సప్తమీ నమామి సప్తమీం దేవీం సర్వపాపప్రణాశినీం సప్తార్కపత్రస్నానేన మమ పాపం వ్యాపోహతు యదా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగం చ శోకం చ మాకరీహం తు సప్తమీ ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతే చ యే పునః ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ సప్త సప్త మహాసప్త సప్తద్వీపావసుంధరా శ్వేతార్కపర్ణమాదాయ సప్తమీ రథసప్తమీ. రథసప్తమి రోజు సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పిస్తూ చదవవలసిన శ్లోకము. సప్త సప్తి వహ ప్రీత సప్తలోక ప్రదీపన సప్తమీ సహితో దేవా గృహాణార్ఘ్యం దివాకర. సూర్యభగవానుడి సంపూర్ణ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.